ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో సబ్జెక్ట్ సంబంధించి నేను కొత్తగా గొప్పగా మాట్లాడాల్సిందేం లేదు. అసలు కీప్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు. స్టిల్ ఆ డిమాండ్ అలానే ఉంది. అందుకే క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? మనకి ఇప్పుడు 2024 డిసెంబర్, ఇప్పుడు స్టార్టింగ్ మనకి 22 తారీఖు మనకి డిసెంబర్ స్పెషల్ క్లాస్ ఉందండి. హైదరాబాద్లోనే ఉంటుంది అది. అలాగే 29 డిసెంబర్ వచ్చి మనకి అనంతపూర్లో ఉంటుంది. 26 జనవరి 2025 మాత్రం విశాఖపట్నంలో ఉంటుంది. 2 ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. 9th ఫిబ్రవరి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. అలాగే 16th ఫిబ్రవరి వచ్చి బెంగళూరులో ఉంటుంది. 2 మార్చ్ వచ్చేసి మనకు విజయవాడలో ఉంటుందండి. ఈ విధంగా వీలైనంత మటుకు తొందర క్లాసెస్ మీరు ఎన్రోల్ చేసుకోండి. అలాగే మనకి జనవరి 5వ తారీఖు దుబాయ్లో కూడా క్లాస్ ఉంటుంది. వీలైనంత తొందరగా ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం. డెఫినెట్గా సార్. 686 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో 2025లో ఎవరెవరు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఒక టర్మ్ బెస్ట్గా చెప్పారన్న. మేబీ అది రొటీన్ అయ్యి ఉండొచ్చు, కానీ యు ఆర్ సంథింగ్ స్పెషల్. ఇంకంతే. ఎందుకంటే మనీ మంత్ర సబ్జెక్ట్ చెప్పేవాడు లేడు మీకు, ఎస్, కూడా పడేవాడు లేడు కాబట్టి మీరు అలా ఉండిపోయినారు. ఎస్, ఒకవేళ అట్లాంటి కనుక వాడు ఉంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీకు అది చెప్తే కదా మీకు అర్థమయ్యేది. అది జాంబవంతుడికి హనుమంతుడికి ఉండేటువంటి రిలేషన్ తీసుకుని మరీ చెప్తాను జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. 686 మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు డబ్బు గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మనం 25లో టార్గెట్స్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఈ వీడియో ద్వారా పెట్టుకున్న తర్వాత ఎలా కంప్లీట్ చేయాలి, అసలు డబ్బు అనేది ఎలా వస్తుంది, ఎందుకు రావట్లేదు, ఆ తర్జన భర్జనలో మీరు ఎక్కడ నలిగిపోతున్నారు. ఓకేనా, వీటన్నిటికీ ఈజీ సొల్యూషన్ చెప్తాను నేను. అతి సులువైనటువంటి మాధ్యమం ద్వారా నేను మీకు చెప్తాను. ఇక్కడ డ్యూక్ యూనివర్సిటీ నుంచి మనకి డాక్టర్ రైస్ అతీంద్రియ శక్తుల మీద ఆయన చాలా పరిశోధనలు చేశారు. ఆయన ఏమంటారంటే, ఒక వ్యక్తి తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే తన జీవితంలో ఉన్నతిని సాధిస్తాడా? ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం మన సబ్జెక్ట్లో? నువ్వు డబ్బు సంపాదించాలి అన్నప్పుడు నేను ఇంతకుముందు కూడా మీకు గతంలో నేను ఈ సబ్జెక్ట్లో ఆ వీడియోలో మనం చాలా డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసామంటే, మీకు 1 నుంచి 100 వరకు ఉన్న వీడియోలాగా 100 నుంచి 200 వరకు ఉన్న వీడియోలు లేవు. 200 నుంచి 300 వరకు ఉన్న వీడియోలు ఇంకా మారిపోయింది. అలా ఒక్కొక్క ఒక 5-6 అనేది మారిపోతూ వస్తుంది మనకి. ఎందుకంటే సబ్జెక్ట్ని లోతుగా తెలుసుకున్నప్పుడు ఏమైతే అంటే ఇప్పుడున్న తర్వాత మారిపోతుంది. ఓకేనా, మనకు డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే కోతి నుండి మనిషి ఉద్భవించాడు. ఓకేనా, అప్పుడు అందరూ అదే నమ్మారు కదా. ఓకేనా, ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందని నమ్మారు. ఆ తర్వాత మన ఆర్యభట్ట వీళ్ళందరూ వచ్చిన తర్వాత భూమి గుండ్రగా ఉందని నమ్మాం. అంటే ఆ యుగాన్ని బట్టి ఆ టైంలో ఏమొస్తుందో అదే నమ్ముతాం. కాబట్టి రాను రాను ఏమైపోతుంది, సైన్స్ కూడా మారిపోతుంది. తర్వాత లామార్క్ వచ్చాడు, కోతి నుంచి మనిషి పుట్టలేదు, అలా అయితే కోతులన్నీ మనుషులు కావాలని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ సిద్ధాంతం అనేది మారిపోయింది. కాబట్టి మన సబ్జెక్ట్లో కూడా ఏమవుతుందంటే దాదాపు ఈ 3-4 సంవత్సరాల పీరియడ్లో ఇంకా లోతులోకి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు అనేటివి బయటపడి స్పష్టత అనేది తెలుసుకున్న తర్వాత సబ్జెక్ట్లో కూడా చాలా మార్పులు జరుగుతాయి. ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే, నీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా నువ్వు ఉన్నతిని సాధించవచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి డాక్టర్ రైస్ ఏం చెప్తున్నాడంటే, కేవలం నీ ఆలోచన ద్వారా నీ జీవితం మారదని చెప్తున్నాడు. బా, ఇప్పుడు దీన్ని ఎలా విశ్లేషిస్తాం మనం? ఇప్పటిదాకా నాకు అదే తెలుసు కదా, 2x2 4 తెలుసు కదా. అవునా కదా, సున్నకు విలువ ఎట్లా అవుతుంది అని చెప్పేసి తలలు బాదుకున్నారు. సున్నకు విలువ లేదు కదా. సింపుల్ ఏదైనా పక్కన ఒకటి పెడితే మనకి వాల్యూ వచ్చేసింది. కానీ అంతకుముందు ఎంత భర్జన సున్నకు విలువ ఎక్కడ ఉంటుంది అని అనుకున్నాం మనం. అలా ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది అని నేను కూడా ఆలోచించినప్పుడు ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే, ఒక ఆలోచన ద్వారా మనిషి మారడు, నీ ఆలోచనకి ఎలాంటి వాల్యూ లేదు. ఓకే, అది అయిపోయింది. సుప్త చేతనాత్మక మనసు అనుకున్నాం, దానివల్ల నీకు ఏది సాధ్యం కాదు. ఓకేనా, గొప్ప ఆవిష్కరణలు ఇవన్నీ ఎలా జరిగినాయి, వీటన్నిటితో నీకు సంబంధం లేదు. ఇలా ఏది తీసుకున్నా కాదు అంటూ పోతున్నాడు ఆయన. ఏది కాదన్నప్పుడు ఇవన్నీ ఇలా సాధ్యమైనాయి. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఒక మార్మిక జ్ఞానేంద్రియం ఉంది, దాని ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది. ఏ జ్ఞానేంద్రియం? మార్మిక జ్ఞానేంద్రియం. దట్స్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే మనం తొడై లేదా 6th సెన్స్ పవర్. అర్థమైందా? ఇంత గొప్ప ఆవిష్కరణలు జరిగింది, లేదా గొప్ప కట్టడాలు కావచ్చు, లేదంటే గొప్ప కొత్త విషయాలు కనుగొనడం కానీ ఇంత పెద్ద ప్రపంచం కూడా
ఉద్భవించింది దేని నుంచి అంటే నీ యొక్క మార్మిక జ్ఞానేంద్రియం నుంచి అని స్పష్టంగా చెప్పబడింది. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది నీ జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, దీనికోసం ఏం పని చేయొద్దు అన్నాడు ఆయన. దీనికోసం నువ్వు దానికోసం ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక పని కానీ ఏది చేయొద్దని చెప్తాడు ఆయన. ఏది చేయబోతే బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక పని చేయాలన్నప్పుడు అదే నేను అదే చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి మనం డెప్త్కి వెళ్ళినప్పుడు మనకు ఆ చదువుట మనం ఆశ్చర్యపోతుంటాం. మనం అర్థమైందా, దాన్ని విశ్లేషించే బాధ్యత మనం మీద ఉంది. ఎందుకంటే వీలైనంత మటుకి సబ్జెక్టు కొత్తగా తీసుకెళ్ళాలి, చాలా సులభతరంగా చేయాలి కదా మన సబ్జెక్ట్. కాబట్టి దాన్ని ఇంకా లోతుకి వెళ్ళినప్పుడు మనకు తెలిసినటువంటి విశ్లేషణ మనం చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు దేనికోసం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దేనికోసం నువ్వు మెడిటేషన్ కానీ లేకపోతే నిద్రపోయి రాత్రులు కానీ లేకపోతే టార్గెట్ కానీ లక్ష్యాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసాను. ఫస్ట్ జస్ట్ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నావు అంతే. నిన్ను నువ్వుగా అబ్జర్వ్ చేస్తున్నావు. ప్రశాంతం కూర్చున్నావు లేదంటే ఏదో పని చేస్తున్నావు అయినా సరే నిన్ను నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు చూసుకోవాలి లోపలికి అంతే. సింపుల్. నీ యొక్క మార్మిక జ్ఞానేంద్రం అనేది యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేట్ అయిన మరుక్షణం ఈ సృష్టిలో నీకు ఏం కావాలో అవన్నీ తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మీకు డబ్బు కావాలా, సంపద కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏం కావాలి, దీని మీద ఆయన చాలా పరిశోధన చేసిండు. ఎలా పాసిబుల్ అయితే ఇప్పుడు అతీంద్రియ శక్తులు ఉన్నాం మనం. ఇప్పుడు సినిమాలో చూసాం, పెద్ద పెద్ద మాంత్రికులు ఉన్నారు, లేదంటే దేవతలు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఇలా సృష్టించడం కానీ లేదంటే ఇక్కడ మాయమైపోయి ఇంకో ఇక్కడ తేలడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ ఎలా జరుగుతాయంటే సింపుల్. అప్పుడు కొన్ని విషయాల్లో మనం ఏం లేదండి, మీరు మొన్న నాకు కల్లో కనిపించారు, మీరు నాకు మొన్న కళలో కనిపించారు, చెప్తారా లేదు? మనిషి ఇక్కడ ఉన్నాడు, అక్కడ కల్లో ఆయనకి ఎందుకు కనిపించాడు? అర్థమవుతుందా మీకు? ఇక్కడున్న మనిషి అక్కడ కల్లో ఎందుకు కనిపించాడు అంటే ఇక్కడున్న మనిషి అక్కడ కల్లో వెళ్ళి ఏదో చెప్పొచ్చాడు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే తన సిక్స్త్ సెన్స్ పవర్ ద్వారా ఆ వ్యక్తితోని అనుసంధానం జరిగింది. ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ సమస్యని అక్కడ సాల్వ్ చేయడం జరిగింది. ఇదంతా ఎలా జరుగుతుందంటే దీన్ని మనం చూపించడానికి ఎక్కడ లేదంటాడు ఆయన. ఇది ఇలా అని చూపించడానికి లేదు. కాబట్టి దేవతలు కూడా ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ దర్శనం ఇచ్చాడు, మళ్ళీ ఇంకెక్కడ కనిపించాడు. ఇవన్నీ ఎలా అవుతాయంటే నీ యొక్క సిక్స్త్ సెన్స్ పవర్, నీ యొక్క మార్మిక జ్ఞానేంద్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో నువ్వు అనంతమైపోయి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాంతో నీకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఏర్పడి ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ నీ అవసరం ఉన్నప్పుడు అది నేను లాగడం అనేది జరుగుతుంది. అక్కడ పనిని పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదంతా ఒక చర్చలాగా జరుగుతుంది. కాబట్టి దీనికోసం నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు, నీతో నువ్వు మాట్లాడుకున్నప్పుడు, నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు మీకు తెలియకుండానే ఆ యొక్క సిక్స్త్ సెన్స్ పవర్ అనేది ఆటోమేటిక్ అలవాటు అయిపోద్ది. ఆ సిక్స్త్ సెన్స్ పవర్ను నువ్వు దేని మీద దృష్టి పెడితే అది నీ సొంతం అయిపోతుంది. సింపుల్. అర్థమైందా? ఇంతకుముందు మనం సుప్త చేతనాత్మ మనసు అనుకున్నాం, ఇంకేదో అనుకున్నాం, అవన్నీ పక్కన పెడితే నీకు ఏది కావాలి దాని మీద నీ సిక్స్త్ సెన్స్ పవర్ నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో ఆ మరుక్షణం అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు డబ్బు కావాలా, సంపద కావాలా, ఐశ్వర్యం కావాలా, ఈ మూడింటి మీద దేని మీద మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, దీనికోసం మీరు టార్గెట్ పెట్టుకోవాలా, ఫైట్ చేయాలా, నిద్రలేని రాత్రులు గడపాలి, ఇవన్నీ ఏమీ లేవు కదా. ఎంత సులభంగా చెప్పాడు. కానీ ఇది ఎంత సెన్సిటివ్ అంత హార్డ్. ఎందుకంటే దాన్ని నువ్వు ఆ స్థాయికి చేరగలగాలి. ఆ స్థాయికి చేరగలగాలంటే ఇదంతా సబ్జెక్ట్ నీకు తెలియాలి. తెలిసినప్పుడు కదా నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. ఇదంతా తెలియనప్పుడు దాన్ని పట్టుకుంటే మళ్ళీ జారిపోతుంటుంది. గురుగారు అన్నారంటే చక్కగా గురుగారి దగ్గర చక్కగా శిక్షణ చేయించాడు, అన్నీ నేర్పించాడు, అంతా అయిపోయింది అబ్బాయికి. అంతా అయిపోయిన తర్వాత నీ శిక్షణ పూర్తయిందిరా అన్నాడు. సరే నేను బయలుదేరొచ్చాను. నువ్వు బయలుదేరాలి, బయలుదేరి చాలా ఉద్ధరించాలి. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఏంటంటే ప్రతిరోజు మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. దీంట్లో ఏమాత్రం కూడా సంబంధం లేదు, తేడా లేదు. ఎందుకంటే వర్షం పడ్డది, తుఫాన్ వచ్చింది, నిద్ర లేదు, ఇవన్నీ చెప్పొద్దు. ఖచ్చితంగా రోజు ఈ టైంకి నువ్వు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసేటప్పుడు కనుక నీ ఆలోచనలో కోతి వచ్చిందనుకో జాగ్రత్త అన్నాడు ఆయన. వెళ్ళిపోయింది వాడు. వెళ్ళిపోయిన తర్వాత కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాడు. నా శిక్షణ పూర్తయిందని చెప్పేసి హాయిగా గురుగారు చెప్పారు ఈ టైంకి మెడిటేషన్ చేయాలని చెప్పేసి మెడిటేషన్లో కూర్చున్నాడు. హాయిగా మెడిటేషన్లో కూర్చొని మనకి డెప్త్కి వెళ్దామనుకోగానే గురుగారు చెప్పింది అదే కోతి వస్తుంది మాటికి. వాడు ఎన్నిసార్లు మెడిటేషన్లో కూర్చున్నా కోతి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎంత పట్టుకుందామన్నా ఈ ఆలోచనలు అంటే ఇటు లాగుతాయి నేను. కాబట్టి ఇది లాగకుండా చూసుకున్నప్పుడు మాత్రమే నీ సిక్స్త్ సెన్స్ పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన మరుక్షణం నువ్వు కావాల్సినవన్నీ నీకు తెచ్చిపెడుతుంది. పొరపాటున మీరు కూడా కోతిని రానివ్వకండి. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.